హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంని ఇరాన్ ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా అంతవరకు ఉన్న నెగోషియేషన్స్ని పక్కగా నెట్టేసింది. కానీ పాకిస్తాన్ దౌత్యం ఫలించడంతో అంతర్జాతీయంగా ఉన్న సందిగ్ధత అనేది తొలగిపోయినట్లయింది. అయితే ఈ సీజ్ ఫైర్ కి పాకిస్తానే కారణమా, చైనా పాత్ర ఏమైనా ఉందా? అయితే ట్రంప్ ట్వీట్ మాత్రము పాకిస్తాన్ని పొగుడుతూ ఇచ్చినప్పటికీ కూడాను అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారము చైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనే కొన్ని కథనాలు చెప్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న చైనా సడన్ గా ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనేది డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే గనక ఇరాన్ మీద ట్రంప్ ఆధిపత్యం కనుక తీసుకుంటే అది ఎండ్ ఆఫ్ ద డే సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికా ప్రాబల్యం పెరిగిపోయే అవకాశం ఉంది. దాంతో చైనా ఇన్వాల్వ్ అయ్యి సీజ్ ఫైర్ కి అగ్రి అయ్యేటట్లుగా ఇరాన్ ఒప్పించినట్లుగా తెలుస్తోంది. దీని తర్వాత ట్రంప్ ఇచ్చిన ట్వీట్ లో పాకిస్తాన్ పేరు మాత్రమే పేర్కొనడం చూసాం మనం. చైనా పేరు ఏమాత్రం కూడాను ఆ ట్వీట్ లో పేర్కొనలేదు. కారణం ఏంటంటే చైనా పేరు కనుక దాంట్లో మెన్షన్ చేస్తే ఈ శాంతి ఒప్పందాలకు సంబంధించి అమెరికా కంటే కూడాను చైనా పేరు ఎక్కువగా వినపడుతుందేమో అని చెప్పే ఉద్దేశం మీద ట్రంప్ పేర్కొనలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యుద్ధ భయాలు ఇంతటితో తొలగిపోయినట్లేనా అంటే మనం పూర్తిగా తొలగిపోయినట్లని చెప్పుకోలేము. ఎందుకంటే ఇది 2 వీక్స్ వరకే మనకి అప్లై అవుతుంది. ఈ సీజ్ ఫైర్ అనేది 2 వీక్స్ కోసమే అగ్రి చేశారు. ఈ 2 వీక్స్ లో వాళ్ళు ఏదైతే డిస్కషన్ చేస్తారో ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ ఎటువంటి అగ్రిమెంట్స్కి వస్తారో దాన్ని బట్టి మాత్రమే ఈ సీజ్ ఫైర్ కి వ్యాలిడిటీ ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక కంప్లీట్ గా ఒక అండర్స్టాండింగ్ రాకపోయినట్లయితే మళ్ళా ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేస్తూ మరలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మాత్రం కొట్టిపారేయలేం మనం. అయితే ఈ సీజ్ ఫైర్ న్యూస్ తోటి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ మాత్రము గత రాత్రి 15% వరకు డ్రాప్ అయినాయి. ఈ ఆయిల్ ప్రైసెస్ 15% డ్రాప్ అవడం అనేది అన్ని మార్కెట్లో కూడాను, నాట్ ఓన్లీ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ కూడాను అది చాలా పాజిటివ్గా పరిణమించే అంశం. దాంతో అన్ని మార్కెట్లు అక్రాస్ ద గ్లోబ్ అన్ని మార్కెట్స్ కూడాను చాలా పాజిటివ్గా రెస్పాండ్ అని, దాంతో చాలా పాజిటివ్గా ఓపెన్ అయిన మన మార్కెట్లు రోజంతా కూడాను కంప్లీట్గా హయ్యర్ సైడే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. 23,800 లెవెల్స్ కంటే అబౌవ్ సైడ్లోనే ఈరోజు మన నిఫ్టీ కూడాను ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ రికవరీని నమ్మొచ్చా? ఈ రోజు ఏదైతే రికవరీ వచ్చిందో సుమారుగా 900 పాయింట్ల వరకు పాజిటివ్గా ఏదైతే నిఫ్టీ మూవ్ అయిందో ఈ రికవరీ నిలబడుతోందా అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంది. అయితే మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి? మన మార్కెట్లు ప్రధానంగా ఇంత లోయర్ సైడ్ మూవ్ అవడానికి ఆయిల్ ప్రైసెస్ $70 నుంచి $115, $120 వరకు మూవ్ అవడమే ప్రధాన కారణం. ఇప్పుడు $94 వరకు వచ్చినాయి కాబట్టి మన మార్కెట్లు 3.8% పాజిటివ్గా మూవ్ అయినాయి. అదే మరలా స్లోగా ఆయిల్ ప్రైసెస్ కనుక $100 కంటే అబోవ్ లెవెల్ మూవ్ అయితే మరలా మన మార్కెట్లు స్లోగా డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు మన మార్కెట్లు ట్రేడ్ అయిన విధానంగా గమనిస్తే ఆటో స్టాక్స్ నిఫ్టీ ఆటో ఆల్మోస్ట్ 6.7% పాజిటివ్గా ట్రేడ్ అయింది ఈ రోజు. నిఫ్టీ బ్యాంక్ అయితే ఏకంగా 5.67% పాజిటివ్గా మూవ్ అయింది. దీనికి సపోర్ట్ చేసింది పిఎస్యు బ్యాంక్స్. 5.46% పాజిటివ్గా మూవ్ అయినాయి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ హోల్. అట్లానే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడాను 5.56% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అన్ని సెక్టార్స్లో స్టాక్స్ వైబ్రెంట్గా మూవ్ అవడంతో ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత మరలా ఒక్కసారి ఆల్మోస్ట్ 4% వరకు గెయిన్స్ పోస్ట్ చేయడం చూసాము. ఫిబ్రవరి 6వ తారీఖు కూడాను 4% వరకు పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ ఏది ట్రేడ్ డీల్ జరిగింది, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిందని చెప్పే న్యూస్ తోటి 4% వరకు పాజిటివ్గా మూవ్ అయిన నిఫ్టీ అక్కడ నిలబడలేక డౌన్ సైడ్ మూవ్ అయింది. ఆల్మోస్ట్ హైయర్ లెవెల్ నుంచి 650-700 పాయింట్ల వరకు లోయర్ సైడ్ క్లోజ్ అవడం చూసాం ఆ రోజు. కానీ ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గా మూవ్ అవుతూ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. చూద్దాం రాబోయే రోజుల్లో మన మార్కెట్లు ఏ విధంగా మూవ్ అవుతాయి అనేది. ఇంత పాజిటివ్గా మూవ్ అయిన మన మార్కెట్లలో ఈరోజు ఎఫ్ఐఎస్ ఏ విధమైన స్టాండ్ తీసుకునే అవకాశం ఉందో చూద్దాము. ఎఫ్ఐఎస్ కనుక కాస్త సెల్లింగ్ ప్రెషర్ కనుక తగ్గించినట్లయితే తర్వాత రోజుల్లో వాళ్ళు బయ్యర్స్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందో కూడా మనం గమనించాలి. ఎఫ్ఐఎస్ పాజిటివ్గా టర్న్ అయితేనే మన మార్కెట్లో ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే మన మార్కెట్లు ఇక్కడే కొద్ది కాలం పాటు స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మనం వార్ సిచ్యువేషన్ని అట్లానే ఆయిల్ ప్రైస్ సిచ్యువేషన్ మాత్రము రెగ్యులర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మనం రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసము ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చో ఓఈ ప్రొఫైల్ని చూస్తూ అట్లానే చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తూ
మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. మీరు ఈరోజు ఓఈ ప్రొఫైల్ కనుక చూస్తే కంప్లీట్గా లోయర్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్ అవడంతో కాల్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళు సాలిడ్గా బుక్ అయిపోయారని చెప్పుకోవచ్చు. సుమారుగా 2000 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ అవడంతో 9th ఎక్స్పైరీ కోసం ఎవరైతే కాల్ సైడ్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఈరోజు సాలిడ్గా బుక్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఓఈ బిల్డ్ అయిన దాని ప్రకారం చూస్తే కనుక 77,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయితే కాల్ సైడ్ మాత్రం 79,000 దగ్గర ఎక్కువగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినట్టు కనపడుతున్నాయి. కాకపోతే 78,000 దగ్గర కూడాను డీసెంట్ అమౌంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి. 77,000 నుంచి 78,000 మధ్యలోనే ట్రేడ్ అయింది కాబట్టి సో రేపు కూడాను 77,000 నుంచి 78,000 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి న్యూస్ కనుక లేకపోతే రేపు వార్కు సంబంధించి కానీ లేదంటే ఎటువంటి అదర్ న్యూస్ లేకపోతే కనుక సెన్సెక్స్ ఎక్కువసేపు ఈ లెవెల్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఓఈ ప్రొఫైల్ని బట్టి చూస్తే కనుక. సో ఇప్పుడు చార్ట్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది సెన్సెక్స్ చార్ట్ చూస్తే కనుక 77,560 దగ్గర ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఉంది. సో నెక్స్ట్ సపోర్టు, సో ఈరోజు లో ఏదైతే ఉందో 77,042 అది ఈ రోజుల్లో ఆ 77,000 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రేపటికి మాత్రం. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 78,500 78,500 ఇక్కడ నుంచి సుమారుగా 1000 పాయింట్ల వరకు అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్టు 560 పాయింట్ల దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఇది చార్ట్ ప్రకారం అయితే 78,500 నుంచి 77,000. అదే ఓఈ ప్రొఫైల్ ప్రకారం అయితే 76,800 నుంచి 78,400 ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అదే రేపు మార్నింగ్ కనుక డౌన్ సైడ్ మూవ్ అయ్యి 77,000 వరకు కూడా ఫాలో అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 15 మినిట్స్ క్యాండిల్లో 77,000 దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధమైన క్యాండిల్ ఏర్పడింది. ఒకవేళ డెసిసివ్గా కనుక 77,000 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అయితే కనుక మరలా ఒకసారి 76,000 76,500 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని అట్లీస్ట్ 50% ఫిల్ చేసే అవకాశం ఉంది. 50% అంటే అప్రాక్సిమేట్గా 75,800 75,900 వరకు కూడాను ఆ గ్యాప్ 50% ఉండే అవకాశం ఉంది. సో మీరు డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు కేర్ఫుల్గా, రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇంట్రాడేలో ఏదైనా ఒక 1,000 పాయింట్స్ ఏదైనా బిలో సైడ్ మూవ్ అవుద్దేమో. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి ఒక 1,000 పాయింట్స్ ఏదైనా బిలో సైడ్ మూవ్ అయిద్దామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయ్యి 77,000 కంటే బిలో లెవెల్లో మూవ్ అయితే మాత్రము మీరు వెయిట్ చేయొచ్చు. 76,500 లెవెల్ వరకు ఫాలో అవుతుందేమో చూడండి. ఒకవేళ 76,500 లెవెల్ వరకు ఫాలో అయితే కనుక మీరు 74,000 74,500 సంబంధించిన స్ట్రైక్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు స్లోగా గ్రాడ్యువల్గా. అయితే మీరు సెల్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ డబుల్ ద ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతున్నట్టు వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.